హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల మళ్లింపు కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి సీరియస్గా తీసుకున్న ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ అధికారులు ఒక కీలక ముందడుగు వేశారని చెప్పాలి. నాంపల్లిలో ఏసీబీ కోర్టులో అధికారులు ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. ఈ విషయానికి సంబంధించి కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రధాన నిందితుడు అంటే A1గా పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా, హెచ్ఎండిఏ మాజీ అధికారి డిఎల్ఎన్ రెడ్డి A3గా, కిరణ్ మల్లేశ్వరరావు A4, బ్రిటన్కు చెందిన FEO సంస్థలను A5గా కేసులో నిందితులుగా ఏసీబీ తమ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినట్టు ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ముఖ్యంగా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు ఫార్ములా ఈ కార్ రేస్ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించినందుకు గాను ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్లు అందాయని ఏసీబీ తన ఛార్జ్ షీట్లో చెబుతోంది. ఇది స్పష్టమైన క్విడ్ ప్రోకో అని ఏసీబీ అధికారులు ఇందులో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లోనే ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి ఇచ్చిన తర్వాత విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18, 2024న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అందరికీ తెలిసిన విషయమే. నగదు సంబంధిత అంశం కావడంతో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టింది. నిధుల దుర్వినియోగంతో పాటుగా నేరపూరిత కుట్ర జరిగిందని ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పేర్కొనడంతో కేసు ప్రాధాన్యత మరింతగా పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. హుస్సేన్ సాగర్ దగ్గర రేసు నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్కు చెందిన గ్రీన్ కో కంపెనీ, ఏస్ నెక్స్ట్ జెన్, మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. రేసుల నిర్వహణతో పాటుగా ట్రాక్ నిర్మాణం కోసం సదుపాయాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించగా FEO, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. తమకు డబ్బులు చెల్లించని కారణంగా రేసు నిర్వహించడం లేదని యూకే సంస్థ FEO రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో AMD, FEO మధ్య 2023 అక్టోబర్లో కొత్తగా ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. మొత్తంగా 110 కోట్లు చెల్లించాలని FEO ఒప్పందం చేసుకుంది. మరో 50 కోట్లు సైతం నిధులు విడుదల చేశారు. అయితే RBI నిబంధనలను కాదని హెచ్ఎండిఏ నిధుల నుంచి సుమారు 160 కోట్లు కేటాయించడం, అందులో 45 కోట్లకు పైగా విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడంపై ఐటీ శాఖ గతంలో హెచ్ఎండిఏకు 8 కోట్ల జరిమానా కూడా విధించింది. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపి మొత్తం 10 మంది మీద కేసులు నమోదు చేసింది. కేటీఆర్తో పాటుగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిను విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించారు. రేసు నిర్వహించింది విదేశీ సంస్థ కావడంతో ఆ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రశ్నించి వివరాలు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు అని చెప్పి ఏసీబీ పేర్కొంది. మాజీ మంత్రి కావడంతో కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం నుంచి కూడా అనుమతి వేచి చూడాల్సి వచ్చింది. సంబంధిత వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించిన తర్వాత ఏసీబీ అధికారులు తుది నివేదికను సిద్ధం చేసుకున్నారు. సోమవారం నాడు నాంపల్లిలో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఫార్ములా కార్ రేస్పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఓ పక్కేమో తాము 6 గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని నిన్న స్పీకర్కు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరామని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇది ఒక లొట్టపీసు కేసు మాత్రమే, ఈ కేసులో ఎటువంటి తప్పు జరగలేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి కావాలని తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసు భాగస్వామ్యులైన కంపెనీల పేర్లను ఛార్జ్ షీట్లో ఎందుకు చేర్చలేదు? లేని కేసును ఉన్నది అన్నట్టుగా ఈ కేసు బయటికి తీసుకొస్తున్నారెందుకు? ఎవరికి లబ్ధి జరిగిందో ఆ కంపెనీ పేరు కనీసం ఇక్కడ బయట పెట్టలేదు కదా అని చెప్పి కేటీఆర్ ప్రశ్నించారు. నా వల్ల ఒక్క పైసా ఎవరికైనా వచ్చిందా అని అన్న అంశం ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఒక తప్పుడు ఛార్జ్ షీట్ తీసుకొచ్చి అక్రమ కేసు పెడుతున్నారు అని చెప్పి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి 700 కోట్ల పెట్టుబడులు ఈ ఫార్ములా వల్ల వచ్చాయి. ఇక్కడ దుర్వినియోగం ఎక్కడ జరిగింది? 700 కోట్ల పెట్టుబడులు
ఈ ఫార్ములా వల్ల వచ్చాయి. ఎలక్ట్రిక్ వినియోగం పెంచేలా ఈ ఫార్ములా అనేది చేపట్టాం. అయితే ఇక్కడ 200 కోట్లు పెట్టి మిస్ వరల్డ్ పోటీ నిర్వహించిన రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద రాష్ట్ర పరువు పోయేలా, అందరూ నవ్వుకునేలా చేసిందని కేటీఆర్ రేవంత్ సర్కార్ని ఘాటుగా విమర్శించారు. మిస్ యూనివర్స్ నన్ను ఒక వేసిలాగా చూశారని మిలా మ్యాగీ స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి మర్చిపోయారా? ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీ చేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. అటు ఫుట్బాల్ ఆటలో కూడా ఆడింది లేదు, చేసింది లేదు, వీటిపై ఎలాంటి ఛార్జ్ షీట్ వేశారని చెప్పి కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమ కేసులపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, మేము ఎక్కడా భయపడేది లేదని కేటీఆర్ ధీమాగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డిలాగా అటు చట్టాలను ఇటు న్యాయస్థానాలను తాము చేతుల్లోకి తీసుకోం. ఫార్ములా ఈ కార్ రేస్లో క్విడ్ ప్రోకో ఎక్కడా జరగలేదు, అందులో ఆ కంపెనీ పేరు ఎందుకు చేర్చలేదు అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి స్కామ్ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ అందుకు గల సాక్ష్యాలను మాత్రం ఎక్కడా చూపించటం లేదు, అందులో విఫలమవుతూ వస్తోంది. ఒకవేళ స్కామ్ జరిగింది అని ప్రస్తుతానికి అనుకున్నా దానికి గల సాక్ష్యాలను చూపించాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా. ఏదో తమకు గుర్తొచ్చినప్పుడు లేదా తమకు నచ్చినప్పుడు కేసును పరిశీలిస్తాం అనే చందంగా ఉంది ప్రభుత్వ తీరు అని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సాక్ష్యాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి, అంతేగాని ఏదో ఒక కక్ష సాధింపు చర్యలాగా మాత్రం ఉండకూడదు. మరి దీనిపై కేటీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకు పెడతారనేది వేచి చూడాలి.